హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు మనీకి సంబంధించి, లైఫ్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మళ్ళీ ఫైనాన్స్కి సంబంధించి ఇంకో టాపిక్ మాట్లాడుకుందాం. మనం ఎవరికైనా అప్ ఇచ్చే ముందు లేదా ఎవరికైనా షూరిటీస్ పెట్టే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనలో చాలామంది మన ఫ్రెండ్ సర్కిల్లోనో లేదా మన రిలేటివ్స్కో అప్పు ఇవ్వాల్సి వస్తుంది, లేదా అప్పు ఇప్పించేటప్పుడు షూరిటీగా ఉండాల్సి వస్తుంది. సో ఇలాంటి ఉన్నప్పుడు ఒకవేళ మీ ఫ్రెండ్ ఆ అప్పు తీర్చేస్తే ఓకే, ఒకవేళ తీరవలేనప్పుడు ఆ అప్పు మన నెత్తి మీద పడితే మనం కట్టాల్సి వస్తే మన పరిస్థితి ఏంటి? ఇందులో ఇలాంటి సిచ్యువేషన్ చాలామందికి జరిగి ఉంటుంది. ఓకే, సో ఏం జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి బయటపడతాం అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్, మీ దగ్గర ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగుంది, మీరు హెల్ప్ చేయగలిగే సిచ్యువేషన్లో ఉన్నారు, మీ ఫ్రెండ్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, మీ ఫ్రెండో, మీ బామ్మర్దో, మీ అన్నో, మీ తమ్ముడో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, మీరు ఎంతో కొంత అప్పు ఇవ్వగలుగుతారు. ఒకవేళ చేయబదులుగా ఇచ్చారు, ఆ డబ్బులు వాళ్ళు లేటుగా ఇచ్చినా, ఇకపోతే ఇవ్వలేకపోయినా, మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో ఏం ఇబ్బంది లేనప్పుడు మీరు హెల్ప్ చేయొచ్చు. దానికి నేను ఎలాంటి అభ్యంతరం చెప్పట్లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ కేవలం మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంతంత మాత్రమే ఉంది. ఓకే, కానీ మనం అప్పు ఇవ్వడానికి లేదా ఇప్పించడానికి మధ్యలో వెళ్తున్నాము. ఇన్ కేస్ మీ ఫ్రెండ్ కట్టగలిగితే ఓకే, కట్టలేకపోతే మనకు వచ్చే ఇబ్బందులు ఏంటి, మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి అనేది మాత్రమే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. మనలో చాలామంది మన ఫ్రెండ్కో మన రిలేటివ్కో ₹1 ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని చెప్పి మన స్థాయికి మించి అప్పు ఇచ్చి ఉంటాము, లేదా అప్పు ఇవ్వడంలో మధ్యలో గ్యారంటర్గా ఉంటాము. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్ కనుక లేదా ఆ తీసుకున్న అతను కనుక అది బ్యాక్ చేయకపోతే ఆ అప్పు మీ నెత్తి మీదకి వచ్చిందా? ఇలా చాలామంది ఇలా స్ట్రక్ అయిపోయిన వాళ్ళు, ఇరుక్కుపోయిన వాళ్ళు ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ బామ్మర్ది ఉన్నాడు లేదా మీ సొంత తమ్ముడు ఉన్నాడు. మీ తమ్ముడు బిజినెస్ పెట్టుకుందామని మిమ్మల్ని ఎక్కడన్నా అప్పు ఇప్పించమని అడుగుతున్నాడు. బామ్మర్దికి ఇవ్వలేనలేము, లేదా తమ్ముడికి నాతో అవ్వదు అని చెప్పలేము. ఒకవేళ వాళ్ళు ఏదో సరదాలకో లేకపోతే వాళ్ళ ఎంజాయ్మెంట్కో అప్పు అడిగినప్పుడు నాతో అవ్వదు అని చెప్పి మనం తప్పించుకోగలం. కానీ వాడు బాగుపడడానికి ఒక అప్పు గ్యారంటర్గా అడుగుతున్నాడు, మధ్యలో మిడిల్ మ్యాన్గా ఉండి ఇప్పించమని అడుగుతున్నాడు, మనం కాదనలేని పరిస్థితి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఓకే, చాలామంది ఏం చేస్తాం, సరే తమ్ముడు కదా, బామ్మర్ది కదా అని చెప్పేసి మీరు మిడిల్ మ్యాన్గా ఉండి అప్పు ఇప్పిస్తారు. సో మీ తమ్ముడు చాలా ఆనందంగా లేదా మీ బామ్మర్ది చాలా ఆనందంగా వెళ్ళిపోయి బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి 10 బిజినెస్లలో ఓకే 9 బిజినెస్లు 3 years లోపు లాస్ అయిపోతూ ఉంటారు, ఏదో ఒక్కటే సక్సెస్ అవుతుంది. అఫ్కోర్స్ మీ బామ్మర్ది బిజినెస్ సక్సెస్ అయిందా, హ్యాపీ. ఒకవేళ సక్సెస్ అవ్వలేదా, ఏంటి పరిస్థితి? బిజినెస్ లాస్ అయిపోయింది, చేతులు ఎత్తేసాడు. సో బిజినెస్ లాస్ అయ్యి చేతులు ఎత్తేసినప్పుడు మీరు ఇమ్మీడియట్గా ఏమవుద్దంటే, మీ బామ్మర్దికి ఇన్కమ్ లేదు, ఆయన ఇన్కమ్ కోసమే మీరు బిజినెస్ పెట్టించారు. ఆ బిజినెస్ దాదాపుగా ఒక 10 lakhs 20 lakhs పెట్టించారు మీరు. మధ్యలో మీరు ఉండి ఒక 20 lakhsకి షూరిటీగా ఉండి పెట్టించారు అనుకున్నాం. ఓకే, ఇప్పుడు మీ బామ్మర్ది ఆ 20 lakhs రిటర్న్ చేయలేడు. ఓకే బాస్, ఇక్కడ ఏంటి పరిస్థితి? మీ వాడు చేతులు ఎత్తేసాడు. ఇలాంటప్పుడు ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు, అప్పు తీసుకొని ఎగ్గొట్టినోడు లేదా కట్టలేనని చేతులు ఎత్తేసినోడు బాగానే ఉన్నాడు, ఇప్పించిన మనకే ప్రాబ్లం, అవునా? సో అంత పెద్ద పెద్ద అమౌంట్లు, అంత పెద్ద పెద్ద లోన్స్ ఇప్పించేటప్పుడు లేదా అంత పెద్ద పెద్ద అమౌంట్కి గ్యారంటీగా ఉన్నప్పుడు మనం జాగ్రత్త తీసుకోకపోతే అదంతా మన నెత్తి మీదకి వచ్చేస్తుంది. అందుకే మనకు పాత సామెత ఉంటుంది, అప్పు ఇప్పించడం ఈజీనే కానీ అప్పు వసూలు చేసుకోవడానికి చాలా అవస్థపడాల్సి ఉంటుంది అని. మీరు ఒకవేళ మధ్యలో గ్యారంటీగా ఉండి అప్పు ఇప్పించినప్పుడు అందరికీ ఎగ్గొట్టాలని ఉండదు. వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేక బాగా లేట్ అయిపోయింది, అనుకున్న టైం కన్నా చాలా లేట్గా ఇచ్చారు, దీనివల్ల మధ్యలో మీరు ఉండటం వల్ల మీరు ఎక్కువ కట్టేశారు. ఓకే, ఇలా కూడా జరగవచ్చు. రెండోది, అసలు ఆ డబ్బు తిరిగి రాకనే పోవచ్చు. మూడోది, ఆ డబ్బు రాకపోవడం ఒక ఆప్షన్ అయితే, ఇన్ని రోజుల నుంచి మీ రిలేషను, మీ ఫ్రెండ్షిప్ చాలా బాగుంది, ఈ డబ్బు వల్ల, ఆ డబ్బు అడగడం వల్ల మీ ఫ్రెండ్షిప్ కూడా ఆగమైపోయింది. సో డబ్బు ఇవ్వడం వల్ల డబ్బు రాలేదు, మీ ఫ్రెండ్షిప్ కూడా డిస్టర్బ్ అయిపోయింది. అసలు మనం అప్పు ఇప్పించాము లేదా గ్యారంటర్గా ఉండి అప్పు ఇప్పించాము, అసలు ఆ తీసుకున్న అప్పు వాళ్ళు ఏ ఏ కారణాల వల్ల మనకి ఇవ్వలేకపోతారు? ఫస్ట్, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు
ఇప్పుడున్న పరిస్థితి కన్నా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిపోయినప్పుడు వాళ్ళు అప్పు ఇవ్వలేరు. రెండోది, వాళ్ళు సంపాదిస్తున్న దానికన్నా ఖర్చు ఎక్కువ పెడుతున్నారు అనుకోండి, వీళ్ళు మనకి అప్పు ఇవ్వలేరు. అప్పు తీసుకున్న వాళ్ళు, మీరు మిడిల్ మ్యాన్గా ఉండి అప్పు తీసుకున్న వాళ్ళు, ఓకే, వాళ్ళకు ఒక ప్రణాళిక ఇవ్వాలనే ప్రణాళిక లేనప్పుడు అది చాలా లేట్ అయిపోతూనే ఉంటుంది. నెక్స్ట్, వాళ్ళకి అసలు డబ్బు తిరిగి ఇవ్వాలనే ఉద్దేశం లేనప్పుడు మనకు ఖచ్చితంగా ఆ మనీ వెనక్కి రాదు. తర్వాత, చేస్తున్న జాబ్ పోవడమా, లేకపోతే వాళ్ళ బిజినెస్ లాస్ అవ్వడమా, ఓకే, వాళ్ళ సడన్గా ఇన్కమ్ ఆగిపోవడం వల్ల మనకి ఆ అప్పు వెనక్కి తిరిగి ఇవ్వలేకపోవచ్చు. అలాగే ఇంట్లో సమస్యల వల్ల కూడా కొంతమంది అప్పు తీర్చలేకపోవచ్చు. ఓకే, అలాగే ఆర్థికంగా మొత్తం దివాలా తీసినప్పుడు మనకి అవి రిటర్న్ ఇవ్వలేకపోవచ్చు. అలాగే సడన్ డెత్ అయినప్పుడు లేదా సడన్గా హాస్పిటల్లో సిక్ అయిపోయినప్పుడు హాస్పిటల్ నుంచి రికవర్ అవ్వడానికి 6 months 1 year టైం పట్టినప్పుడు వాళ్ళు మనకి అప్పు తిరిగి ఇవ్వలేకపోవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్ కాకుండా ఇంకా చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి మనకి డబ్బులు వెనక్కి తిరిగి రాకపోవడానికి, కానీ మేజర్గా ఈ సిచ్యువేషన్సే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం అప్పు ఇప్పించేటప్పుడు లేదా అప్పు ఇచ్చేటప్పుడు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. పాయింట్ 1, నిజంగా ఆలోచించండి, మనం అప్పు ఇచ్చే పొజిషన్లో ఉన్నామా? ఓకే, ఒకవేళ మీ ఫ్రెండ్ కనుక ఆ అప్పు తీర్చలేకపోతే మనం తీర్చగలిగే పొజిషన్లో ఉన్నామా, లేదా అది మీ ఆర్థిక వ్యవస్థ మీద బాగా దెబ్బపడుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 lakhsకి మీరు షూరిటీ పెట్టారు, మీ ఫ్రెండ్ కట్టలేకపోయాడు, సడన్గా ఏదో ప్రాబ్లం వచ్చేసింది, వాటిని మీరు కట్టగలిగే పొజిషన్ ఉందా? కట్టగలిగితే మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మీద ఎలాంటి దెబ్బ తగలదా? ఒకవేళ మీకే బర్డెన్ ఉంది, మీరే అప్పుల్లో ఉన్నారు, మీ స్థాయికి మించి ఇంకో దానికి షూరిటీ పెడుతున్నారు, మీరు నెలకి ఇక్కడ 1 లక్ష రూపాయలు అప్పులు కట్టాల్సి వస్తుంది, అతని అప్పు కూడా మీరే కట్టుకుంటూ పోతే ఇంకా బర్డెన్ అవుతుందా? ఒక్కసారి ఆలోచించుకొని మన స్థాయిలో ఉంది అనుకుంటే ప్లాన్ చేసుకుందాం, లేకపోతే స్టార్టింగ్లోనే నాతో ఇది అవ్వదని చెప్పేసి చెప్పేద్దాం. సో ఇందాక ఎగ్జాంపుల్ చూసాం కదా, బావమరిదికో షాప్ పెట్టించారు, బావమరిది షాప్ సక్సెస్ కాలేదు, సక్సెస్ అవ్వకపోతే అది మొత్తం మీరే కట్టాలా? మీరే కట్టడానికి మీ ఆర్థిక స్తోమత సరిపోతుందా? సరిపోద్దంటే అంత రిస్క్ చేయండి. ఒకవేళ అది సరిపోవట్లేదు అంటే మాత్రం మీరు ఆ రిస్క్ చేయకపోవడమే మంచిది. రెండో ఆప్షన్, ఇప్పుడు మీ బావమరిది ఎగ్జాంపుల్ని మళ్ళీ తీసుకుంటున్నాను. అతను వచ్చాడు, పలానా బట్టల షాప్ పెడతా అంటున్నాడు, మిమ్మల్ని ఒక 10 లక్షలు షూరిటీకి ఉండమన్నాడు, మొత్తం నేనే కట్టుకుంటా అన్నాడు. బాస్, మీ బావమరిదికి కానీ మీ తమ్ముడికి కానీ బట్టల షాప్ పెట్టడంలో అనుభవం ఉందా? వాళ్ళు ఇంతకుముందు బట్టల షాప్ నడిపించారా? సో వాళ్ళు బట్టల షాప్ నడిపించినప్పుడు వాళ్ళ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఓకే, ఎంత కమ్ముతున్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ని పెట్టారు, ఏ సెంటర్లో నడిపిస్తున్నారు, రోజు ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఇదంతా మీ బావమరిదికి కానీ మీ తమ్ముడికి కానీ అవగాహన ఉంటేనే మీరు అప్పు ఇప్పించండి. అంతేగాని అతను ఏదో గాల్లో లెక్కలేసాడు, నాకు ఇంత వస్తుంది బావా, మీరు ఇప్పించండి, మీకు సంవత్సరంలో తీర్చేస్తాను, 2 సంవత్సరాలు తీర్చేస్తాను అంటే మాత్రం మీరు తనకు అనుభవం లేని ఫీల్డ్ మీలో డబ్బులు పెట్టడానికి, డబ్బులు ఇప్పించడానికి ఎంటర్టైన్ చేయకండి, రిస్క్ తీసుకోకండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పర్పస్ ఆఫ్ లోన్. సో ఇందాకే చూసుకున్నాం కదా, ఆ లోన్ ఎందుకు ఇస్తున్నాము, ఎంత ఇస్తున్నాము. ఓకే, సో ఆ లోను అతను ఒకవేళ లాస్ అయితే మనకి రిటర్న్ చేయడానికి అతని దగ్గర ఏముంది, ఏమైనా ప్రాపర్టీ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్, పాతకాలంలో షావుకారులు, ఈ కాలంలో బ్యాంకు వాళ్ళు ఏదన్నా ఒక షూరిటీ పెట్టుకునే లోన్ ఇస్తారు. అది ప్రాపర్టీయా ఇంకోటో అలా షూరిటీ పెట్టుకొని ఇచ్చినప్పుడు ఒకవేళ ఆ బిజినెస్ అవ్వకపోయినా మనం ఆ షూరిటీ నుంచి డబ్బులు తీసేసుకుంటాం కాబట్టి మనకు ఆ ఇబ్బంది ఉండదు. ఓకే, మీకు ఎవరికైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకి ఏముంది ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ వల్ల మనకి ఆ మనీ రిటర్న్ అవుతుందా? ఒకవేళ అతను కట్టలేకపోతే దీన్ని మనం అప్పిచ్చిన అతనికి ఇచ్చేయచ్చా లేదా బ్యాంకుకు జమ చేయొచ్చా? ఒకసారి చూసుకొని మనం ఆ గ్యారంటీ చూసుకొని అతని వెనకాల ఉన్న ప్రాపర్టీ చూసుకొని మనం ముందుకెళ్ళి హెల్ప్ చేయొచ్చు. ఫ్రెండ్ మీద, బామ్మర్ది మీద నమ్మకం లేకుండా మీరైతే అప్పు ఇవ్వకండి. మీకు ఏ చిన్న డౌట్స్ ఉన్నా ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. నిజంగా మీ ఫ్రెండ్ ఏ పర్పస్ కోసం ఆ లోన్ అడుగుతున్నాడో, ఏ పర్పస్ కోసం మీరు షూరిటీ ఇస్తున్నారు, ఓకే, ఆ షూరిటీ నిజంగా ఉందా లేదా, ఆ ప్రాబ్లం నిజంగా ఉందా లేదా చూసుకొని ఇప్పించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ హెల్త్ ఇష్యూకో లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్కో అయితే ఏదన్నా ఒక చిన్న షూరిటీ తోటి, లేదా అతనికి వస్తున్న ఇన్కమ్ ఎంత, అతనికి ఎంత ఖర్చులు అవుతున్నాయి, అతను నెల మీకు ఎంత ఇవ్వగలుగుతాడో ఈ లెక్కలు చూసుకొని హెల్ప్ చేయొచ్చు. కానీ అతను ఒక టీవీ కొనడానికో, ఒక ఎల్ఈడి కొనడానికో, ఒక పెద్ద బైక్ కొనడానికో, లేకపోతే ఒక లగ్జరీ కారు కొనడానికో మిమ్మల్ని అడుగుతున్నాడు అంటే మీరు ఆ రిటర్న్స్ అవుతుందా లేదో మీరు చెక్ చేసుకొని ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్న తర్వాత మాత్రమే మీరు అప్పు ఇవ్వాలి. సో ఫ్రెండ్స్,
మీరు 1 lakh ఏవో లేదా 2 lakhs ఏవో మీరు కనుక ఇంట్రెస్ట్కి అప్పు ఇస్తున్నారు లేదా ఇంట్రెస్ట్కి మధ్యలో ఉండి ఇప్పిస్తున్నారంటే మీరు ఖచ్చితంగా అగ్రిమెంట్ రాసుకోవాలి. అగ్రిమెంట్లో ఎలా ఉండాలంటే 100 రూపీస్ బాండ్ పేపర్ మీద ఓకే లీగల్గా వీలుంటే ఒక లాయర్ దగ్గర మీరు అగ్రిమెంట్ రాసుకోండి. అగ్రిమెంట్లో ఏముండాలి, ఎంత అమౌంట్ ఇస్తున్నాము, ఎన్ని రోజుల్లో రిటర్న్ వస్తుంది, ఓకే. సో ఒకవేళ అది రిటర్న్ రాకపోతే అతని షూరిటీకి ఏం పెడుతున్నాడు, ఆ టైంలోపు రిటర్న్ రాకపోతే అతనికి ఎంత ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది, ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి విట్నెస్ దగ్గర మీరు సంతకం పెట్టించుకొని ఈ అప్పు ఇవ్వగలిగితే రేపు మీరు వసూలు చేసుకోవడం కొంచెం వెనక ముందు అయినా ఈ పేపర్స్ మిమ్మల్ని కాపాడుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఎవరికైనా అప్పు ఎందుకు అవుతుంది? మనకు వస్తున్న సంపాదన మన అవసరాలకు సరిపోనప్పుడు ఆ అవసరాల కోసం మన ఏరే దగ్గర అప్పు తీసుకురావాల్సి ఉంటుంది. ఓకే, సో మనకు వస్తున్న సంపాదన మించి ఖర్చు అవుతుందంటే రెండు విషయాలు. ఖర్చు తగ్గించే వరకు తగ్గిస్తాం. ఖర్చు తగ్గించినా కానీ అప్పు ఎక్కువ అవుతుంది, శాలరీ సరిపోవట్లేదంటే ఇమీడియట్గా మనం రెండు ఆప్షన్స్ చూసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్, శాలరీ పెంచుకోవడానికి ఉన్న దారి ఏంటి? ఇప్పుడున్న జాబ్ను మానేసి ఇంకో శాలరీ ఎక్కువ వచ్చే జాబ్కి వెళ్ళగలుగుతామా? ఫస్ట్ ఆప్షన్ అది, శాలరీ పెంచుకోవడానికి ట్రై చేయాలి. లేదంటే మనం పార్ట్ టైంలో ఆ జాబ్ చేస్తూనే పార్ట్ టైంలో ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీ చూసుకోవాలి. సో ఏం బిజినెస్ ఆపర్చునిటీ ఉన్నాయి? మనం ఆల్రెడీ అప్పుల్లో ఉన్నాము, అప్పు కాకుండా మనం ఏదైనా బిజినెస్ చేయాలంటే మనకున్న ఏకైక ఆప్షన్స్ మార్కెటింగ్ బిజినెస్సే. సో మీకు ఖాళీ టైంలో సాయంత్రం పూట మీరు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఖాళీ టైంలో చేసుకోవడానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి? రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారతారా? ఓకే, మార్గదర్శి, కపిల్ చిట్ ఫండ్ లేదా ఇన్సూరెన్స్ ఏజెంట్గా మారతారా? లేదా ఎఫిలియేట్ మార్కెటింగ్ చేస్తారా? లేదా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేస్తారా? ఏదో ఒక ఆప్షన్ని మీ కంపాటబిలిటీని బట్టి, మీ టైంని బట్టి మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్లోకి చూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మేమైతే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో పార్ట్ టైంలో ఇన్కమ్ సంపాదించడానికి చాలా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం, చాలా గైడెన్స్ ఇస్తూ ఉంటాం. ఓకే, మీకు అప్పులు ఎక్కువైపోయినాయి, శాలరీ సరిపోవట్లేదు, ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారు తక్కువ పెట్టుబడితోటి, ఓకే, నెల మీ అప్పులకు అవసరమైన ఇన్కమ్ సంపాదించుకోవడానికి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చాలా బెస్ట్ ఆపర్చునిటీ అని నేను చెప్తాను. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో లక్షలు వేలకు కట్టాల్సిన అవసరం లేదు. నేను ఒక 5 days మీకు ఫ్రీ కోర్స్ ఇస్తాను. ఆ కోర్స్ ఇచ్చిన తర్వాత కూడా మీకు నచ్చితే ఒక 1000 రూపాయల్లో ఆ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ప్రోడక్ట్ని చెక్ చేసుకోండి. అవి చెక్ చేసుకున్న తర్వాత ఓకే అనుకుంటే బిజినెస్ని వాట్సాప్లో ఎలా చేసుకోవాలి, ఫేస్బుక్లో ఎలా చేసుకోవాలి, ఓకే, మీరు ఈ బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, మొత్తం మా టీం మీకు సపోర్ట్ ఇస్తుంది. మీకు గనక ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవాలి, అది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ద్వారా సంపాదించుకోవాలనే ఆలోచన మీకుంటే మా నెంబర్కి కాల్ చేయండి, మా టీం మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఓకే, ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. గో సెల్ఫ్ మేడ్.